హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసరికి అందరికీ ఇష్టమైనటువంటి తలకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కేజీ కూర కోసం నేనైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే మెజర్మెంట్స్ అయితే చెప్తానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కర్రీ అయితే చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను 4 టొమాటోస్ తీసుకున్నాను. ఈ 4 టొమాటోస్ని నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ 3 పచ్చిమిరపకాయలు, వీడియోలో కనిపిస్తున్న సైజులో 3 ఆనియన్స్ని కూడా తీసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 4 లవంగాలు అండ్ ఒక చిన్న ఇంచ్ చెక్కను కూడా తీసుకున్నాను. 50 గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నానండి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీరని కూడా నేను దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం వాష్ చేసుకున్న తలకాయ పీసెస్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలండి. దాంట్లోనే పసుపు అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనమైతే 10 to 12 విజిల్స్ దాకా అయితే తీసుకోవాలండి. విజిల్స్ వచ్చేలోపు మనం గ్రేవీ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో లవంగం అండ్ అలాగే చెక్క యాడ్ చేసి ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసి ఇలా థిక్ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 100 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే జీలకర్ర వేసుకొని జస్ట్ రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకు కొంచెం పింకిష్ కలర్ వస్తుంది, పింకిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న 4 టొమాటోస్ని అయితే పేస్ట్ చేసుకున్నామండి. ఆ టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇది కొంచెం దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు దీంట్లోనే మనం ధనియాల పౌడర్ అండ్ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా మనం ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఆయిల్ అనేది కూడా బయటకు రావడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న తలకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు ఉప్పు అండ్ అలాగే ఇక్కడైతే మా స్పైస్ లెవెల్కి నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మీ స్పైస్ లెవెల్కి కావాలంటే ఎక్కువ కారమైనా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టించేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనమైతే లిడ్ పెట్టేద్దామండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఇంకో 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్నైతే ఉడికించుకోవాలండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే కుక్ చేసుకోవాలండి. లాస్ట్‌లో ఇంకో 5 మినిట్స్‌లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఏ కర్రీని ఉడికిచ్చినా దాంట్లో నుంచి ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేదాకా మనం దాన్నైతే ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడండి పీస్ ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో. సో అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా అండ్ చాలా వరకు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.